ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వేలాది మందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒకటి మీ అందరూ కూడా తెలియపరుస్తారు. ఈరోజు చేయడానికి గల కారణం ఏంటంటే గత సంవత్సరం ఇదే రోజున ఎన్నికల్లో ఫలితాలు రావడం జరిగింది. ఏదైతే ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పి ఆశపడి అత్యాశకు ఓట్లేసి గెలిపించి ఈరోజు మోసపోయిన పరిస్థితి ఈరోజు అంటే సంవత్సరం పూర్తయింది. దానికి నిరసనగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పథకాలన్నీ కూడా ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇప్పించాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమానికి గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారి పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక్కసారి సింపుల్గా చెప్పాలంటే సూపర్ 6 అనే పథకాలని ప్రజల్లో బాగా తీసుకెళ్లారు. సూపర్ 6 అంటే పాపం ప్రజలందరూ కూడా చాలామంది జగనన్న బాగానే పరిపాలన చేశారు. అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పార్టీలు చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు. కానీ అంతకంటే ఎక్కువ కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఒక ఆశతో అత్యాశకు పోయి ఈరోజు మోసపోయిన పరిస్థితి. అందుకనే ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఏ విధంగా మీరు మోసపోయారో మీరు ఆలోచించండి. గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బటన్ నొక్కుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వచ్చాయి. కానీ ఈరోజు సంవత్సరం అయినప్పుడు కూడా ఒకటే కూడా సూపర్ 6లో ఒకటే రాలేదన్న సంగతి ఈ నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియపరిచాను. ఒక్కసారి సూపర్ 6 ఒకసారి ఏమంటానంటే యువత అందరికీ కూడా ఉద్యోగాలు ఎవరైతే లేవో అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేవారు కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. కానీ ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా చూస్తున్నారు, నాకు ఉద్యోగాలు రాలేదు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఇస్తారేమో 3,000 అని చూస్తున్నారు. ఈరోజు 12 నెలలు అయిపోయింది. సుమారుగా 10,000 మందికి నెలకి 3,000 చొప్పున ఇవ్వాలంటే ఈరోజు సుమారుగా చూస్తే 36 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా బాకీ ఉన్నారన్న సంగతి ఒకసారి మీ ద్వారా నర్సీపట్నం ఎవరైతే ఉన్నారో యువకులందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే రెండోది సూపర్ 6 కూడా తల్లికి వందనం అన్నారు. ఆ రోజు చూస్తే మేనిఫెస్టో ముందు, ఎన్నికల ముందు చూస్తే ఎంత వేరే వ్యవహారం చేశారంటే తల్లికి వందనం అంటే ప్రతి వర్కర్కి కూడా, ప్రతి పిల్లలకి కూడా 15,000 ఇస్తాం, ఇద్దరుంటే 30 ఇస్తాం, ముగ్గురుంటే 45,000 ఇస్తాం, మీకు ఏమన్నా అవకాశం ఉంటే నలుగురు కూడా ఉన్నట్లయితే 60,000 కూడా ఇస్తామని చెప్పంటే చాలామంది ఎంతమంది ఉన్నా సరే, పిల్లలు ఉన్నా సరే ఇస్తా అంటున్నారు. జగనన్న అయితే ఒకరికే ఇచ్చారు, కూటమి ప్రభుత్వం అందరికీ ఇస్తారని చెప్పి ఆశపడి చాలామంది ఓట్లేశారు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా తల్లికి వందనం చూస్తే సుమారుగా 40,000 పైగా మంది ఇక్కడ ఈరోజు తల్లికి వందనకు సంబంధించిన ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో అందరూ కూడా అర్హులైన వాళ్ళు, వారందరూ కూడా నేటి వరకు కూడా రాలేని పరిస్థితి ఈరోజు సంవత్సర కాలం అయింది. అంటే ఈరోజు చూస్తే 15,000 రూపాయలు చొప్పున 40,280 మందికి సుమారుగా 60 కోట్ల పైగా ఈరోజు ఇక్కడ ఉన్న తల్లికి వందనం కార్యక్రమం మీద ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా బాకీ పడ్డారన్న సంగతి మీ ద్వారా కూటమి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జగనన్న ప్రభుత్వంలో ఆ రోజు 13,500 రూపాయలు ఇచ్చాం. చాలామంది రైతులందరూ కూడా 20,000 ఇస్తా అంటున్నారు కూటమి ప్రభుత్వం. అన్ని ఆశపడి ఈరోజు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు సంవత్సరం అయింది, ఈరోజు కూడా రాలేదు. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో రైతులు అందరూ ఉన్నారంటే సుమారుగా 42,000 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే సుమారుగా 84 కోట్ల రూపాయలు ఈ నర్సీపట్నం నియోజకవర్గ రైతాంగానికి కూటమి ప్రభుత్వం బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఆడబట్టింది ఏది అన్నారు, 4వది అదేంటంటే ఎవరైతే 19 సంవత్సరాలు ఉన్నారో మహిళలు, 59 సంవత్సరాలు ఉన్నారు అందరికి కూడా 1,500 నెలకి ఇస్తారంటే చాలామంది జగనన్న ప్రభుత్వంలో కొంతమందికి వచ్చినాయో లేదో అని చెప్పి అనుకొని ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పి అనుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ చేతి ద్వారా ప్రతి ఒక్కరు కూడా 18,500 ఇచ్చాం. ఈరోజు అదే పథకాన్ని 19 సంవత్సరాల నుంచి 59 అని చెప్పని నెలకి 1,500 అంటే చాలామంది ఆశపడి గెలిపించారు. ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో 90,000 మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 18,000 చొప్పున నెలకి ఇస్తే సుమారుగా నర్సీపట్నంలోనే 162 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వారికి బాకీ ఉందన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అలాగే చూస్తే ప్రతి ఇంటికి కూడా ఏడాదికి అంటే 12 నెలలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఈరోజు చూస్తే 12 నెలలు అయిపోయింది, కేవలం 1 సిలిండర్ ఇచ్చి మహిళలందరినీ కూడా మోసం చేశారన్న సంగతి మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి నియోజక ప్రజలందరూ కూడా తెలపడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు అంటే పాపం చాలామంది ఎన్నికల ముందు ఎక్కడికైనా ఉచితంగా బస్సులు వచ్చిందని చెప్పి చాలామంది మహిళలు ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా చూస్తే సంవత్సరం అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఒక బస్సు రాలేని పరిస్థితి, ఒకటి కూడా ఉచితంగా లేని పరిస్థితి. సుమారుగా 1,00,000కు పైగా ఉన్నారు ఈరోజు మహిళలు నర్సీపట్నంలో. వారందరూ కూడా సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఈరోజు కూడా ఇవ్వలేని పరిస్థితి, ఉచిత బస్సు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ విధంగా సూపర్ 6లో ఒక పథకం కూడా సంవత్సరం అయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే
40,000 పెన్షన్లు ఇస్తుంటే పాపం చాలామంది ఆశపడి మరి 50-60 సంవత్సరాలు ఉంటుంది ఇంతకుముందు పెన్షన్ ఇచ్చేది. మరి జగనన్న 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఇచ్చారు. ఈయన 50 సంవత్సరాలు ఇస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం మరి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఆ వయసు ఉన్న వాళ్ళు 21,000 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి మరి నెలకి మరి 4,000 చెప్పింది 12 నెలకి 400 అయితే సుమారుగా వాళ్ళకే 100,80,00,000 ఇచ్చే పరిస్థితి. అలాగే ఆటో డ్రైవర్లు కానీ మరి 3 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. అంటే ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం ఇలా అనేక పథకాలు చాలా చెప్పారు. అన్నీ కూడా ముందుగా సూపర్ 6 ఏదైతే మరి పబ్లిసిటీ చేశారో ఒక్కటి కూడా చేయలేని పరిస్థితి. అంటే ఈరోజు చూస్తే కేవలం నర్సీపట్నం నియోజకవర్గంలో మరి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మరి ఓట్లేసి గెలిపించేందుకు ఈ సంవత్సరంలో సుమారుగా 446,23,20,000 రూపాయలు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం బాకీ ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వచ్చే ఏడాది నుంచి కానీ మీరు ఇచ్చేలా ఉంటే ఏదైనా పథకాలు మరి ఈ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి మరి మేము కూడా మరి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి నర్సీపట్నం చెప్పి పిల్లలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఆ రోజు జగన్ పరిపాలన ఏ విధంగా ఇచ్చారో తెలుసు మీకు. ఎక్కడ పార్టీ లేదు. మరి ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టామో ప్రకారం చేసాం. కానీ ఈరోజు సంవత్సరం అయినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు కనుక ఒక్కసారి మీరు గమనించి మరి ఏ విధంగా పరిపాలనతో మీరు గమనించి చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటూ ఎట్టి బస్సులు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ ఇస్తే కూటమి ప్రభుత్వం ఈ పథకాలు ఫస్ట్ సంవత్సరం కూడా కలిపి ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్.